అందరికీ హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు ది మేధా జాబ్స్ ఆన్‌లైన్ సర్వీస్ సెంటర్. రేపు ఎన్‌సీఎల్ ఉద్యోగానికి ఎగ్జామ్ రాయడానికి వెళ్తున్నటువంటి వాళ్ళందరూ కూడా ఆల్ ది బెస్ట్ అండి. సో, ఖచ్చితంగా మీరు ఈ యొక్క ఉద్యోగాన్ని సాధించాలని నేను మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను. ఎస్పెషల్లీ మన సబ్స్క్రైబర్స్ అందరికీ. సో, మరి ఈ ఉద్యోగం రావాలని నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ అలాగే ఈ యొక్క ఉద్యోగానికి ఎవరైతే అప్లై చేసుకొని మరి ఎగ్జామ్ రాయడానికి వెళ్తున్నారో వాళ్ళందరూ కూడా కొన్ని టిప్స్ అయితే మనకు ఈ యొక్క అడ్మిట్ కార్డ్స్ పైన అయితే వాళ్ళు ఇన్స్ట్రక్షన్స్ అయితే ఇవ్వడం జరిగింది. వాటి గురించి నేను కొంత తక్కువ సమయంలోనే మీకు వివరిస్తా. ఆల్రెడీ నేను ఈ వీడియోని వచ్చేసి నేను మీకు ఇంతకుముందే అంటే ఈరోజు ఉదయం గానీ లేకపోతే నిన్న గానీ మీకు రిలీజ్ చేసేది ఉండే. బట్ కాకపోతే నేను కొంచెం బిజీగా ఉండడం వల్ల సో మీకు లేట్ నైట్ అయినా సరే మీకు కొంచెం తెలియాలి, తెలియని వాళ్ళకందరికీ కొంచెం తెలుస్తా అన్నట్లు ఆ ఉద్దేశంతోటి ఇప్పుడు ఇంత నైట్ నేను మీకు ఈ వీడియోని అయితే రిలీజ్ చేయడం జరుగుతూ ఉన్నది. సో కాబట్టి ఇంత లేట్గా మీకు అందించేటందుకు నన్ను కొంచెం క్షమించాలి మీరందరూ కూడా. ఎందుకంటే సో మీకు అందరికీ చెప్పిన నేనే అప్లికేషన్ చేసుకోమని చెప్పేసి మీకు అందరికీ ఏమైనా అప్డేట్స్ వస్తే ఇవ్వాల్సినటువంటి బాధ్యత నా మీద ఉంది కాబట్టి సో ఇది ఆలస్యమైనందుకు అందరూ కూడా నన్ను క్షమించండి కొంచెం. ఎందుకంటే కొంచెం నాకు ఇబ్బందిగా ఉన్నందుకు నేను చేయలేకపోయాను వీడియో అయితే. సో అయితే ఎట్టకేలకు ఈ వీడియో రిలీజ్ కావడానికి ఈ టైం అయితే అయింది. ఇకపోతే షార్ట్కట్లో నేను వివరిస్తా, కొంచెం అయితే వినండి. విన్న తర్వాత రేపు వెళ్ళేటప్పుడు ఈ జాగ్రత్తలు అయితే పాటించండి. ఓకే. సో ఇంకెవరైనా సరే మీరు డౌన్లోడ్ చేసుకోవడానికి రాకపోతే ఈరోజు నైట్ 12 కానీ 1 కానీ 2 కానీ సరేనా, నేను 2 గంటల వరకు నేను మెలుకుతూనే ఉంటాను. ఎవరికన్నా ఇంకా మీరు డౌన్లోడ్ చేసుకోవడానికి రాకపోతే నాకు ఖచ్చితంగా కాంటాక్ట్ అవ్వండి, నేను డౌన్లోడ్ చేసిస్తాను. ఓకే. సో ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోతాం. ఇకపోతే మనకు రేపు ఉందండి ఎగ్జామ్ వచ్చేసి రేపు మనకు రేపైతే ఉంది. సో నేను ఇది ఒకసారి నేను మీకు వివరిస్తా, ఒకసారి చూడండి. సో మోస్ట్ ఆఫ్ ది పీపుల్స్కి అందరు కూడా సో హైదరాబాద్లో ఉన్నటువంటి అయోన్ డిజిటల్ అండ్ బాటా సింగారం దగ్గరనే ఎక్కువ మందికి అయితే ఈ యొక్క మరి ఎగ్జామ్ కండక్ట్ చేయబోతా ఉన్నారు. సో చాలామందికి ఇదే సెంటర్ అయితే పడింది అనమాట మన సబ్స్క్రైబర్స్ అందరికీ అయితే. సో ఒకసారి అయితే చూసుకోండి. ఓకే. ఇక్కడికి చాలా సింపుల్గానే మీరు వెళ్ళొచ్చు. బట్ కాకపోతే ఒక హాఫ్ అన్ అవర్ 1 అవర్ ముందే అయితే వెళ్ళడానికి ప్రయత్నం అయితే చేయండి. మనకు రేపే ఉందన్నమాట. సో ఎగ్జామ్ వచ్చేసి రేపు 6 జూలై కదా, రేపే ఉంది. ఇకపోతే 12:30కి మనకి ఎగ్జామ్ అయితే స్టార్ట్ అవుతుంది. కానీ రిపోర్టింగ్ టైము 11 గంటలకే ఉంది, గుర్తుపెట్టుకోండి. సో కాబట్టి మనకు గేట్ క్లోజింగ్ టైం వచ్చేసి 12 గంటలకే గేట్ క్లోజ్ చేస్తారు. కానీ మీరు అక్కడికి 9 గంటలకే చేరుకోవాలి. ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి. 9 గంటలకి మీ టైంని అయితే సెట్ చేసి పెట్టుకోండి. ఓకే. సో అట్లా ఆ విధంగా సెట్ చేసి పెట్టుకోండి. ఇకపోతే మనకి ఇక్కడ ఏముంటుందంటే డేటు అండ్ ప్లేస్, ఇక్కడ సిగ్నేచర్ ఉంటుంది. ఇవన్నీ మీరు ఇక్కడ చేయకండి సరేనా, ఇప్పుడే చేయకండి. మీరు ఎప్పుడైతే మరి ఎగ్జామ్ సెంటర్లోకి వెళ్తారు కదా, సో ఎగ్జామ్ సెంటర్లోకి వెళ్ళిన తర్వాత అక్కడ ఇన్విజిలేటర్ ముందు మీరు సిగ్నేచర్ ఇవన్నీ చేయాల్సి అయితే ఉంటుంది. కాబట్టి సిగ్నేచర్ మీరు అడ్మిట్ కార్డ్ పైన ఇప్పుడే చేయకండి. ఎగ్జామ్ సెంటర్లోకి వెళ్ళిన తర్వాత అక్కడ ఇన్విజిలేటర్ ముందర మీరు చేయాల్సి ఉంటుంది కాబట్టి మీరేం చేయకండి. ఓకే. ఇక మనకు మెయిన్గా ఈ యొక్క ఇన్స్ట్రక్షన్స్ మనకు దాదాపుగా 28 అట్లా ఇచ్చారు. సో ఇందులో ఏమి ఇచ్చారు అని అంటే మీరు ఖచ్చితంగా మీ యొక్క ఈ యొక్క అడ్మిట్ కార్డ్తో పాటు మీ యొక్క ఆధార్ కార్డు లేకపోతే పాన్ కార్డు, డ్రైవింగ్ లైసెన్స్ ఏదైనా సరే ఒక ఐడెంటిటీ కార్డుని తీసుకెళ్ళాలి. దాంతోపాటుగా 2 కలర్ పాస్పోర్ట్ సైజ్ ఫొటోస్ అయితే తీసుకెళ్ళండి. మనకు అప్లికేషన్ చేసేటప్పుడు ఏదైతే ఫోటో పెట్టినామో ఆ ఫోటోని తీసుకెళ్ళడానికి ప్రయత్నం అయితే చేయండి. ఓకే. సో ఎందుకంటే మ్యాచ్ అవ్వాలన్నమాట. మనం అప్లికేషన్ చేసుకున్నటువంటి ఏదైతే ఫోటో ఉంటుందో దానికి మ్యాచ్ అయ్యేటట్టు ఒకసారి చూసుకోండి. ఓకే. 2 ఫోటోలు, మీ యొక్క ఐడి కార్డు ఏదైనా సరే ఆధార్ కార్డు, పాన్ కార్డు లేదంటే డ్రైవింగ్ లైసెన్స్ ఇట్లా ఏదైనా సరే ఒక ఐడి కార్డ్ని అయితే తీసుకెళ్ళండి. ఇకపోతే ఒక పెన్ను, ఓకే, పెన్నును కూడా తీసుకొని రమ్మని చెప్తా ఉన్నారు. ఒక బ్లూ పెన్ మాత్రం తీసుకొచ్చుకోండి అని చెప్తా ఉన్నారు. ఒకవేళ వాళ్ళు ఉంటే ఇస్తారు, లేకపోతే లేదు. ఇంకా దాంతోపాటుగా పర్సులు కానీ ఓకే ఎక్సెట్రా. ఓకే. సో మనం నార్మల్గా అన్ని ఎగ్జామ్స్ ఏ విధంగా వెళ్తాం ఆ విధంగా ఏవి తీసుకోకుండా వెళ్ళండి. ఒకవేళ మీరు లగేజ్ కనుక తీసుకెళ్తే మీతో పాటు ఎవరినైనా తీసుకెళ్ళండి. ఎందుకంటే అక్కడ షెల్టర్ ఉంటే ఓకే, షెల్టర్ లేదనుకోండి ఇబ్బంది అవుతుంది. కాబట్టి ఖచ్చితంగా లగేజ్ బ్యాగ్ తీసుకెళ్తే ఒకవేళ మీతో పాటు ఒకరు తీసుకెళ్ళి అక్కడ బయట వాళ్ళకి ఇచ్చేసి మీరు ఎగ్జామ్ రాయడానికి వెళ్ళండి అనమాట. ఆ విధంగా అయితే మీరు ఒక అసిస్టెంట్ మాదిరి మీ వాళ్ళని ఎవరైనా ఒకరు వెంబడి తీసుకెళ్ళడం మంచిదన్నమాట. ఇకపోతే మనకు ఒక విషయం చెప్పారు వాళ్ళు, ఏంటంటే మొత్తం 90 నిమిషాలు అయితే ఉంటుంది మనకి. 90 నిమిషాలలో మనకు ఈ యొక్క ఎగ్జామ్ని అయితే వాళ్ళు కండక్ట్ చేస్తారు. ఇక ఒక క్వశ్చన్కి ఒక మార్క్ అయితే ఉంటుంది. నెగిటివ్ మార్కింగ్ విధానం అయితే లేదని చెప్తా ఉన్నారు. కాబట్టి ఖచ్చితంగా అన్ని క్వశ్చన్స్ని అయితే మీరు అటెంప్ట్ చేయండి. ఇక చూడండి మనకు నో నెగిటివ్ మార్కింగ్ విధానం అని చెప్తా ఉన్నారు. కాబట్టి ఒక్క క్వశ్చన్కి ఒక మార్క్ అయితే ఉంటుంది. ఖచ్చితంగా అన్ని క్వశ్చన్స్ని మీరు అటెంప్ట్ అయితే చేయండి. ఏముండదండి, మీ బీఎస్సీ నర్సింగ్ సంబంధించినటువంటి సిలబసే ఉంటుంది, మన కొత్త సిలబస్ ఏమి ఉండదు. ఆల్రెడీ మీరు జిఎన్ఎం లేదా బీఎస్సీ నర్సింగ్ సంబంధించినటువంటి సిలబస్ రెండు ఉన్నాయి కదా. మీరు ఏదైతే బీఎస్సీ నర్సింగ్ లేదా జిఎన్ఎం చదివి ఉంటారు కదా, ఆ యొక్క సిలబస్ని ఒకసారి మీరు మననం చేసుకోండి, రివిజన్ చేసుకొని ఎగ్జామ్లో మీకు అవే వస్తే వెళ్ళండి. ఓకేనా. ఈజీగానే ఉంటుంది నాకు తెలిసి. మీకు పేపర్ వచ్చేసి మీరైతే వెళ్ళండి సరేనా. సో ఇదన్నమాట. మీరు ఒకవేళ మీరు ఖచ్చితంగా
ఒకవేళ రాలేదు, మీకు డౌన్లోడ్ చేసుకొని రావట్లేదంటే నాకు ఇప్పుడు కాల్ చేయండి. నేను ఖచ్చితంగా మీకు ఇమ్మీడియేట్లీ మీకు డౌన్లోడ్ చేసిస్తా. అండ్ ఇంత లేట్గా మీకు ఈ వీడియోని రిలీజ్ చేసినందుకు సారీ అండి. ఇంకొకటి ఏంటంటే మీకు అక్కడ లాగిన్ ఐడి పాస్వర్డ్ వాళ్ళు చెప్తారు. సో ఆ లాగిన్ ఐడి పాస్వర్డ్ సిస్టమ్ ఇస్తారనమాట. మీకు సిస్టమ్ ఇస్తారు, కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ కాబట్టి. సో సిస్టమ్ ఇస్తారు, మీకు 10 నిమిషాల ముందరనే లాగిన్ పాస్వర్డ్ 2 ఇస్తారు. వాళ్ళే చెప్తారు, వాళ్ళు చెప్పినట్టుగా లాగిన్ అయిపోయిన తర్వాత మీకు అక్కడ కంప్యూటర్లోనే మౌస్ తోటి జస్ట్ మీకు క్వశ్చన్స్ ఒకటి టిక్ చేయడమే మీ పని అనమాట. ఓకే, సో ఆ విధంగా అయితే చేయండి. ఇక ఇంకేమైనా డౌట్స్ ఉంటే కూడా నాకు కాల్ చేసి కూడా మాట్లాడొచ్చు. ఓకేనా, సో నేను 12 గంటల వరకు మీకు అందుబాటులో ఉంటాను ఇప్పుడు నైట్. ఓకే, ఎందుకంటే రేపే ఉంది మార్నింగ్ ఎగ్జామ్ కాబట్టి 12 గంటల వరకు నేను మీకు ఉంటాను అందుబాటులో. కాల్ చేసి మాట్లాడచ్చు, లేదంటే డైరెక్ట్ అడిగితే నాకు మీకైతే నేను డౌన్లోడ్ అయితే చేసిస్తాండి. సో ఇదేనమాట. సో ఎవరైనా ఎన్సీఎల్ అడ్మిట్ కార్డ్స్ డౌన్లోడ్ చేసుకుని వాళ్ళు అనుకుంటే ఈ వీడియో ఖచ్చితంగా వాళ్ళందరికీ షేర్ చేయండి. షేర్ చేసి కొంచెం హెల్ప్ చేయండి సార్. నేనే లేట్గా రిలీజ్ చేసినా నాకే ఇట్లా అనిపిస్తుంది. ఎందుకంటే ఇది సో కొంతమంది ఆధారపడి ఉంటారు కాబట్టి మన మీద. సో వాళ్ళందరికీ కూడా ఇన్ఫామ్ చేయాలి కాబట్టి. సో అదేనమాట, కొంచెం ఇబ్బంది అయింది, సారీ అండి. సో ఎట్టకేలకు డౌన్లోడ్ చేసుకోకపోతే నాకు కాంటాక్ట్ అవ్వండి, ఖచ్చితంగా నేను డౌన్లోడ్ చేస్తాను ఈరోజు నైట్ 12 వరకు. ఓకే, సో ఇది ఫ్రెండ్స్, అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇలాంటి అప్డేట్స్ కోసం అండ్ అలాగే ఇలాంటి ఉద్యోగ నోటిఫికేషన్ వీడియో కోసం మీరు మిస్ అవ్వకుండా అంటే ఖచ్చితంగా కొత్త వాళ్ళు మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. మరొక అప్డేటెడ్ ఉద్యోగ నోటిఫికేషన్లో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.